హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన మాస్ మూవీ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చిన మూవీ డబుల్ ఇస్మార్ట్. మరి ఈ లో బడ్జెట్ మూవీ ఎలా ఉందో చూసే ముందు మా ఛానల్ కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లో బడ్జెట్ అని ఎందుకన్నానంటే బికాజ్ ఆఫ్ హీరోయిన్ కాస్ట్యూమ్. అది వేరే టాపిక్. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ కథ విషయానికి వచ్చే ముందు ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్. కథ కంటే మ్యూజిక్, సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ ఓకేగానే ఉంటుంది, కానీ సాంగ్స్, సెట్స్, ర్యాప్ పెర్ఫార్మెన్స్ వల్ల మంచి కలెక్షన్స్తో హిట్ కొట్టేసింది పార్ట్ 1 అయిన ఇస్మార్ట్ శంకర్. మరి ఈ మూవీ కథ విషయానికి వస్తే మెయిన్ విలన్ అయిన సంజయ్ దత్ బ్రెయిన్ ట్యూమర్తో చనిపోతాడని, దానికంటే ముందే మెమరీ ట్రాన్స్ఫర్తో ఇమ్మోర్టల్గా బతకాలని అనుకుంటాడు. ఓన్లీ ఈ 2 లైన్స్ మాత్రమే తేడా పార్ట్ 1 అండ్ 2కి. మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. సాంగ్స్ ప్లేస్మెంట్తో సహా అన్నీ అలా కాపీ పేస్ట్ చేసేసారంతే. అయినా ఫస్ట్ పార్ట్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అలాంటి ఇంపాక్ట్ని రిపీట్ చేయడం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేదు. పూరి జగన్నాథ్ అండ్ ఆలీ కాంబోలో కామెడీ ఎంత సక్సెస్ అందరికీ తెలుసు, బట్ ఈసారి అది కూడా వర్కౌట్ అవ్వలేదు. దాదాపు పూరి జగన్నాథ్ గారి అన్ని సినిమాల్లో కామెడీ ట్రాక్ సినిమాలో మెయిన్ స్టోరీకి సంబంధం లేకుండా సెపరేట్గా రన్ అవ్వడం మనం చూసాం. ఈసారి కూడా అదే జరిగింది. కానీ వీరి కాంబోలో వచ్చిన పోకిరి, దేశముదురు, సూపర్ ఇలాంటి చాలా మూవీస్లో ఉన్న కామెడీలో అట్లీస్ట్ 10% కూడా అనిపించలేదు. ఏదో ఒక్కొక్క సీన్లో ఓ మాదిరిగా నవ్వించిన అది కూడా కాస్త అడల్ట్ కామెడీ. అలాగే ఎమోషనల్గా కూడా మూవీ కనెక్ట్ అవ్వలేదు. అమ్మ సెంటిమెంట్స్ సీన్స్ ఉన్నా కూడా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో రామ్ మంచి మాస్ పెర్ఫార్మెన్స్తో బాగానే చేశారు. హీరోయిన్ కావ్య తాపర్ కూడా గ్లామరస్గా కనిపించింది, కానీ యాక్టింగ్కి పెద్దగా స్కోప్ లేదు. అదర్ యాక్టర్స్ సిండే, ఆలీ, గెటప్ శ్రీను, ఝాన్సీ, ప్రగతి ఇలా అందరూ ఓకే, పర్లేదు. కొన్ని చోట్ల అతిగా అనిపించింది, బట్ ఓకే. సంజయ్ దత్ యాక్టింగ్ మాత్రం డిసప్పాయింటింగ్గా అనిపించింది, న్యాచురల్గా అనిపించలేదు. విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుంది, బట్ అవేవి ఈ సినిమాలో కనిపించలేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ పూరి జగన్నాథ్ రైటింగ్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. క్యారెక్టర్ రైటింగ్లో పూరి జగన్నాథ్ గారిని బీట్ చేసే డైరెక్టర్ లేరని చెప్పాలి, బట్ గత కొన్ని సినిమాలుగా అవి కనిపించడం లేదు. అలాంటి క్యారెక్టరైజేషన్స్ని నిజంగానే మిస్ అవుతున్నాం పూరి జగన్నాథ్ గారి నుండి. అదర్ డిపార్ట్మెంట్స్ మ్యూజిక్, ఎడిటింగ్ తప్ప మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ వర్క్ అయ్యాయి. మ్యూజిక్లో ఒక సాంగ్, కొన్ని బీజిఎమ్స్ అయితే ఓకే, కానీ టోటల్గా నాట్ సాటిస్ఫైడ్. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తంగా మూవీ మాస్ ఆడియన్స్కి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ టోటల్గా సినిమా అయితే అందరికీ నచ్చే విధంగా కథ కానీ, మ్యూజిక్ కానీ, ఎమోషన్స్ కానీ లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చదు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.